హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళితే బ్రిటిష్ కాలం నుండి ఎర్ర సముద్రం వీరులు అంటే ప్రపంచానికి భయం. అండ్ వీరుల వారసులకు స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్ సరైన శాలరీ లేక బ్రతకడం కోసం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రతుకుతున్న 4 దిక్కుల విలేజెస్కి పెద్ద దిక్కు దేవర. దేవర చెప్పిన మాటకు ఎదురు తిరిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అండ్ దేవర గుండె బలాన్ని తన కండబలంతో ఎదిరించాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు బైరా. విలేజ్లో పీపుల్స్ ఇంకెప్పుడు స్మగ్లింగ్ కోసం బీచ్లోకి వెళ్ళకూడదు అనే ధ్యేయంతో ఊరికి బీచ్కి సెక్యూరిటీగా మారి తప్పు చేస్తే దేవర చంపేస్తాడు అనే భయాన్ని సృష్టిస్తాడు దేవర. దేవర బీచ్లోకి వెళ్ళిన 14 ఇయర్స్ తరువాత కూడా అతన్ని చంపడం కోసం బైరా ట్రై చేస్తూనే ఉంటాడు. అదే టైంలో తండ్రి ధైర్యం కొడుకు వరాకి ఉండదు. అండ్ తండ్రి పేరు నిలబెట్టుకోలేని కొడుకుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు వర. దేవర ఏమయ్యాడు? బీచ్కి కాపలా కాయడానికి కారణం ఏమిటి? అండ్ వర తండ్రి పేరును నిలబెట్టగలిగాడా లేదా? అండ్ బైరా రివెంజ్ తీసుకున్నాడా లేదా అనేది దేవర పార్ట్ 1 స్టోరీ. సినిమా మూవీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి మూవీ 2 పార్ట్స్గా విడదీసి రిలీజ్ చేయడం చాలా రిస్క్. అండ్ దేవరా విషయంలో హుక్ పాయింట్ మిస్ అవ్వడంతో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్గా లేదు. అండ్ స్క్రీన్ ప్లే బాగాలేదు. మూవీ తీసిన విధానం ఇంట్రెస్ట్గా లేకపోవడంతో దేవరా మూవీ చితికిల పడింది. అండ్ 6 ఇయర్స్ తరువాత ఎన్టీఆర్ సోలో రిలీజ్. బట్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం, రత్నవేల్ సినిమాటోగ్రఫీ వర్క్ కోసం, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవరా మూవీని థియేటర్లో ఒక్కసారి చూడొచ్చు. ఫోకస్ పాయింట్ వచ్చేసరికి అరాకొరాగా అలరించిన దేవర. మూవీ రేటింగ్ 2.5/5. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మై ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.